పేరుకు అది రాశి మూవీస్ బ్యానర్ అయినా వాసికల్ సినిమాలు అద్భుతమైన సినిమాలు ఆ బ్యానర్ నుంచి వచ్చాయి. ఆ బ్యానర్ నుంచి వచ్చిన మొట్టమొదటి సినిమా బావా మరదళ్ళు. ఆ సినిమా విడుదలై ఈ ఫిబ్రవరి 2వ తేదీకి 40 years కంప్లీట్ అయినాయి. ఈ సందర్భంగా ఆ రాశి మూవీస్ సంస్థ అధినేత రాశి మూవీస్ నరసింహరావు గారు మన ముందున్నారు. ఆయన్ని అడిగి ఆ బావా మరదళ్ళు 40 years విశేషాలతో పాటుగా ఆయన కెరీర్లో జరిగిన చాలా విశేషాలని ఎక్స్క్లూజివ్గా సంతోషం మీకు అందించబోతుంది. నమస్కారం అండి రాజమౌళి నరసింహరావు గారు. నమస్కారం సురేష్ గారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ. మీరు ఎవరికి ఇంటర్వ్యూ ఎవరో చాలా రేరు, నాకు ఇచ్చినందుకు మెనీ థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నాకు సురేష్ గారితో ఉన్న సంబంధం, అటువంటి అనుబంధం. థ్యాంక్ యూ సార్. అందువల్ల కొంచెం ధైర్యం వచ్చింది మాట్లాడడానికి. ఆయన బాగా ఫ్రెండ్లీగా ఉంటారు నాతో. అందువల్ల చాలా సందర్భాల్లో కూడా ఆయన డయాస్ మీదకి ఎక్కించిన రోజులు ఉన్నాయి. నేను పారిపోయి వచ్చాను. నా 15 తారీఖు తెలుసు. ఆయనకున్న అనుభవంతో నేను ధైర్యం చేసి థ్యాంక్ యూ సార్ ఈరోజు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. రాశి మూవీస్ బ్యానర్ పేరే ఇంటి పేరు ఎలా? రాశి మూవీస్ మీద చాలా సినిమాలు తీశాను నేను. తీయటంతో ఎవరైనా పిలిస్తే నరసింహరావు అంటే చాలామంది నరసింహరావు అన్నప్పుడు సరే బ్యానర్ పాపులర్ అయింది. అందువల్ల ఒక అడ్రస్గా అయిపోయింది రాశి మూవీస్ నరసింహరావు అనేది. నా ఇంటి పేరుగా మారింది. అయింది. ఇప్పుడు ఎవరన్నా కూడా రాశి మూవీస్ నరసింహరావు అంటే చెప్తారు, లేదంటే ఎవరికి తెలియదు. నేను చెప్పిన కూడా నేను రాశి మూవీస్ నరసింహరావు అండి. మొట్టమొదటి సినిమా ఎప్పుడు ఎవరికైనా ఓ ప్రత్యేకత ఉంటుంది. బావా మరదలు సినిమా రిలీజ్ అయ్యి 40 years అయింది. ఎన్నో విశేషాలు దానికి సంబంధించి ఉంటాయి కదా, కొంచెం మా కోసం. స్వామిబాబుతో సినిమా చేయాలనుకున్నానండి. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన ఎప్పుడైనా చేద్దాం అనేవారు. ఛానల్ తిరిగాను, నా డేట్స్ ఖాళీ లేవండి, ఇప్పుడు చేయలేను అన్నారు. సరే తర్వాత చేయండి, ఇప్పుడు కాకపోతే కొన్ని సంవత్సరం ఖాళీ వచ్చే సంవత్సరం ఉంటాయి కదా, ఏదో ఇప్పుడు ఖాళీ ఉంటుంది కదా, అప్పుడు చెయ్యండి అన్నారు. చెయ్యొచ్చండి, కానీ నా రెమ్యునరేషన్ మీకు చాలా ఎక్కువ అవుతుంది, మీరు తక్కువ చాలా పెద్ద రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను నేను ఇప్పుడు, చెప్పండి మీరు ఎంత రెమ్యునరేషన్ మేము చేస్తామండి. మమ్మల్ని వదిలించుకోవడానికైనా అంతకుముందు 4 లక్షలు తీసుకున్నారు, 6 లక్షలు చెప్పారని తెలిసిందా? అప్పుడు 5 అనుకుంటారండి. 8 లక్షలు నా రెమ్యునరేషన్ అన్నారు. ఓకేనండి, డన్ చేస్తామని చెప్పేసి అవాయిడ్ చేయించడం కోసం చేస్తామండి అని చెప్పేసి అన్న తర్వాత మరుసటి రోజు తీసుకెళ్ళి అడ్వాన్స్ ఇచ్చాం. మంచి అడ్వాన్స్ ఇచ్చాం ఆ రోజుల్లో. దాంతో ఇంకా ఆయన మాట వెనక్కి తీసుకోలేకపోయాడు. తర్వాత డైరెక్టర్ ఎవరు ఏంటంటే కోదండరామరెడ్డి గారు అనుకుంటున్నామండి. కోదండరామరెడ్డి గారు డైరెక్టర్. కోదండరామరెడ్డి పిలవన్నారు. మరుసటి రోజు వెళ్ళి కోదండరామరెడ్డి గారిని కలిసి సోమబాబు గారు రమ్మన్నారంటే ఇద్దరం కలిసి వెళ్ళాం. ఏం కోదండి ఏంటి చేస్తున్నావు, సినిమా ఏంటి ప్రొడ్యూసర్, మరి సినిమా అంటాడు మనతోటి. చేద్దాం బాబు, మనం చేద్దాం. అలా ప్రారంభమైంది. అంటే ఈ సినిమాకి చాలా ప్రత్యేకత ఉన్నాయి సార్. మీకు మొదటి సినిమా, అలాగే సుహాసిని గారు సోమబాబు కాంబినేషన్ మొదటి సినిమా, అలాగే మీనా చైల్డ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ సినిమా, ఇట్లా ఎన్నో ప్రత్యేకతలు. అవి ఎలా? యాక్చువల్గా కథ కోసం మేము తిరగటం జరిగిందండి. ఆ కథ కోసం వెళ్ళేటప్పుడు అన్ని రకాల కథలు బాలమురుగన్ వీళ్ళు చాలా చెప్పారు. అనుకోకుండా రజనీకాంత్ గారు చేసిన సినిమా ఒకటి నాకు సత్యమూర్తికి బాగా నచ్చింది. సత్యమూర్తి కూడా కథాన్వేషణ ఉన్నాడు, తను కూడా కొన్ని కథలు చెప్పాడు. ఎందుకు రీమేక్ ఇది చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఆ సినిమా చేద్దాం అనుకున్నాం. కేటకూరలు అండి. అక్కడ ఒక మోస్తరుగా ఆడింది, మంచి సినిమా, కానీ మన తెలుగు బాగా ఆడుతుందని ఒక నమ్మకం నాకు. దాంతో సత్యమూర్తి నేను ఒక నిర్ణయానికి వచ్చి కోదండరామరెడ్డి గారు చెప్పాము. కోదండరామరెడ్డి గారు చూసారే కానీ ఆయనకి డౌట్ ఈ కథ చేయడానికి. ఇది యాంటీ సెంటిమెంట్ అండి, ఇది మనకు చూస్తారా, కానీ బాగుంది సినిమా, చాలా బాగుంది, కానీ ఇది మనకు చూడరా. సత్యమూర్తి కన్విన్స్ చేశాడు, దీన్ని నేను మారుస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను. ఓకే అనుకున్న తర్వాత సోమబాబు గారు చెప్పడం జరిగింది, మన మార్పులతోటి ఈ కథనే ఓకేనండి. అలా ప్రారంభించాం. దీంట్లో హీరోయిన్స్ ఎవరంటే జయసుధ, జయశాంతి అనుకున్నాం. వాళ్ళిద్దరు అనుకుంటేకి జయసుధ గారి డేట్లు
ఫైనలైజ్ కాలేదు. కొంచెం మా షెడ్యూల్కి దానికి కొంచెం డేట్లు డిఫరెన్స్ ఉన్నాయి. అందువల్ల జయసూర్య గారు నేను ఇంకా చేయలేను, డేట్లు ఖాళీలు, మీకు సోమబాబు గారు డేట్లు ఇచ్చేసారు, మరి నా డేట్స్ ఇంకా కొంచెం ఆగాలి అని చెప్తే అప్పుడు దీనికి ఎవరైనా తర్జన భజన పడి రాధిక అనుకున్నాం. రాధికని బుక్ చేసాం. తర్వాత రెండో క్యారెక్టర్ విజయశాంతి గారు నేనే వెళ్ళి మాట్లాడాను. అమ్మ ఇది బుక్ చేసి సోమబాబు, అప్పుడు చాలా హ్యాపీ ఫీలింగ్. సోమబాబు పక్కన హీరోయిన్గా చేయటం కదా, చాలా సంతోషించింది, ఓకే చేసింది. ఇది జరుగుతుండగా సోమబాబు గారు ఒకరోజు పిలిచి విజయశాంతి వద్దు సినిమాకి, ఎందుకంటే నాకు చెల్లెలుగా చేసిన చాలా సినిమాల్లో మంచి ఆర్టిస్ట్ విజయశాంతి, దానికోసం కాదు, కాకపోతే ఏంటంటే నాకు చెల్లెలు కానీ కూతురు కానీ చేసేసింది, అందువల్ల ఇప్పుడు హీరోయిన్గా జనం జీర్ణించుకోలేరు, బాగోదు అది, ఇంకొక ఆర్టిస్ట్ ఎవరైనా చూడండి. మరి ఎవరైనా తర్జన భర్జన పడుతుండగా సోమబాబు గారు అన్నారు, సుహాసిని కూడా బాగానే ఉంటుంది అనుకుంటాను, ఒకసారి మీ డైరెక్టర్తో కూడా మాట్లాడండి, మీరు కూడా ఆలోచించుకొని బాగుంటే సుహాసిని అప్రోచ్ అవ్వమంటారు. వెళ్ళి సుహాసిని అప్రోచ్ అయ్యాం. ఆవిడ చాలా హ్యాపీగా అంగీకరించింది ఈ సినిమా. సోమబాబు గారు పక్కన అప్పుడు ఉన్నైనా దాంతో ఆ విధంగా ఈ క్యాస్టింగ్ ఫిక్స్ చేసాం. మీనా అంటే ఒరిజినల్లో కూడా మీనా చేసింది, అమ్మాయి చేసింది. ఈ అమ్మాయిని పెట్టుకుందాం, ఈ అమ్మాయి బాగా చేసింది కదా, ఇంకో అమ్మాయి ఎందుకు, ఈ అమ్మాయిని పెడదామని ఆ అమ్మాయికి అప్రోచ్ ఆ అమ్మాయి చేస్తానని చెప్పింది. ఇప్పుడు మదర్ చిన్నపిల్ల 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయి, మాట్లాడి చేసాం.